హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని, బాగుంటారని, బాగుండాలని కోరుకుంటోంది మీ ఆది టాక్స్ యాదగిరి. ఫ్రెండ్స్, ఇయాల్టి ముచ్చట ఏందనంటే, ఈరోజు మా మేనత్త చనిపోయి ఇయాటికి 10 రోజులు అవుతుంది. అంటే ఈరోజు దినాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దినాల కార్యక్రమం సందర్భంగా మా మేనత్త గురించి కొన్ని విషయాలు మీతోటి పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకు మా మేనత్త గురించి ఈరోజు నీకు తెలియజేయాలి అని అంటే, ఆమె ద్వారా మనము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, ఆమె బ్రతికిన జీవితం, ఆమె అనుభవించిన అనుభవాలు మనకు తోడ్పడతాయి. నాకు తెలిసిన కాడికి తను ఒక 35 సంవత్సరాల నుంచలే, నాకు తెలివొచ్చిన కానించలే ఆమె నాకు తెలుసు. ఎందుకంటే మా మేనత్త అంటే ఎప్పుడు మనతోటి ఉండదు కదా, పెళ్లి చేసుకొని వేరే దగ్గర ఉంటుంది. మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది? ఏమన్నా ఫంక్షన్లు అయినప్పుడు, ఏదైనా కార్యాలు అయినప్పుడు, అలాంటి సందర్భంలో మన దగ్గరికి వస్తుంటుంది. అట్లా ఒక 35 సంవత్సరాలుగా మా మేనత్త నాకు పరిచయము. ప్రతి ఒక్క ఫంక్షన్కు ఖచ్చితంగా చెప్తే వస్తుంది. 3 అక్కజెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళు 3 అక్కజెల్లెళ్ళు కూడా ఏ ఫంక్షన్కి చెప్పినా తప్పకుండా వచ్చేటోళ్ళు. అయితే ఆమె 3 అక్కజెల్లెల్లో ఈ మధ్యలో ఈమె గత 10 రోజుల క్రితం చనిపోయింది. అయితే ఈమె గురించి చెప్పాలంటే, ఈమె ఈ 35 సంవత్సరాలు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆమెకు మరి దేవుడు పెట్టిన శాపమో ఏందో తెలియదు, కానీ అప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక బలహీనత, శారీరక బలహీనత లేకపోతే రోగము, ఇలాంటిది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుండే. ఒకసారి కడుపుల నొప్పి అని, ఒకసారి కాళ్ళ నొప్పులని, ఒకసారి టీబీ వచ్చింది. అది బాడీలో ఈ లోకంలో ఎలాంటి రోగాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రోగాలతోటి కూడా ఆమెకు అనుభవం ఉన్నది. అట్లాంటి ఆమె అన్ని రోగాలు వచ్చినా, అన్ని రకాలుగా ఎన్నోసార్లు ఎన్నో దిక్కుల హాస్పిటళ్ళలో చూపించింది, మంత్రకాల దగ్గర పోయింది, తిరగరాని చోటు లేదు. ఇటు నాటు వైద్యం చేసుకుంది, ఇటు ఇంగ్లీష్ వైద్యం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే ఆ దేవుడు ఈ దేవుడు, ఏ దేవుని దగ్గర పోతే తక్కువవుతుందో, ఆ దేవుని దగ్గర పోతే తక్కువవుతుందో అని దేవుళ్ళ చుట్టూ తిరిగింది. ఇక తిరిగి అలసిపోయి లాస్ట్కు ఇక యేసుప్రభుని నమ్ముకుంటే నాకు బాగైనా బాగాకపోయినా ఆయనలోనే ఉంటా అని యేసుప్రభుని నమ్ముకొని ఇంకా చివరి చనిపోయేంత వరకు కూడా తను అందులోనే జీవించింది. అయితే ఏ రోజు కూడా మా అక్క మేనత్త ఎప్పుడు కూడా అన్ని రోగాలతోటి బాధపడ్డా కూడా ఎప్పుడు కూడా ఎవరిని విసిగించలేదు. తనేందో, తన పనేందో, తన హాస్పిటల్ ఏందో, తన గోళీలేందో తను చూసుకొని మళ్ళా మాతో పాటు ఉన్నప్పుడు ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఆమె బాధ గురించి ఏనాడు కూడా మాతో చెప్పుకోలే. ఎట్లున్నావు అక్క అంటే బాగానే ఉన్నా అని చెప్పేది. ఎప్పుడు కూడా ఏ దేవుణ్ణి కూడా నిందించలే.
నాకు దేవుడు ఇట్లా రాసిండు, తలరాత అట్లా రాసిండు అని చేసుకుంటూ అనుభవించుకుంటూ పోయిందే తప్ప ఏ రోజు కూడా ఎవరిని కూడా నిందించలే. వాళ్ళ ఆయన ఆమె ఒక కొడుకును సాదుకున్నది, వాళ్ళు ముగ్గురు. తిరగరాని చోటు లేదు, వాడని గోలి లేదు. ఎన్ని సందర్భాలు వచ్చినా, ఎన్ని విషయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నడూ కూడా నీరసపడలేదు, అలసిపోలేదు, బాధపడలేదు, ఎవరిని నిందించలేదు. దాంట్లో నుంచి అనుభవించుకుంటూ ఆ అనుభవాలలో ఆరితేరి ఇంతే కదా జీవితం, ఇదే కదా జీవితం అని తను కరిగిపోతూ కూడా మాతో పాటు, వాళ్ళ అక్కజెల్లలతో పాటు, చుట్టాలతో పాటు, భర్తతో పాటు, తన కొడుకుతో పాటు అందరితోటి సంతోషంగా ఆనందంగా జీవించేది. చాలామంది చిన్న చిన్న విషయాలకే దేవుని నిందిస్తారు, మనుషులను నిందిస్తారు. నా కర్మ ఇట్లా కాలిపోయింది, నాకు దేవుడు తలరాత ఇట్లా రాసిండు అని మాట్లాడుతూ ఉంటారు. మనం ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో వింటాం కూడా. కానీ తను మాత్రము ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు. తన జీవితం తను జీవిస్తూ తన జీవన పోరాటాన్ని ముగించింది. తన ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. శరీరం అన్నాక రోగాలు, నొప్పులు, బాధలు, కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి. అవి వస్తేనే మనమేందో మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనము కష్టం వచ్చిందని, బాధలు వచ్చినాయని నీరసపడిపోయి అలసిపోయి వాళ్ళను వీళ్ళను నిందిస్తూ ఉంటాం. కానీ మా అత్త అట్లా బ్రతకలేదు. తను చివరికి మరణించే వరకు కూడా తను సంతోషంగానే ఎన్ని రోగాలున్నా, ఎన్ని నొప్పులున్నా, బాధలన్నిటినీ తనలోనే దిగమింగుకుంటూ మాతో పాటు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడిపేది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆమె దినాలు. ఈ దినాల సందర్భంగా మా అత్తమ్మ గురించి ఈ 4 మాటలు మాట్లాడినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. తను ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా ఆనందంగా సంతోషంగా ఉంటుందని, ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. తన ఆత్మకు శాంతి సమాధానము చేకూరాలని కోరుకుంటూ ఉన్నాను.